బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు, బేటాసే బచావ్, మైనర్ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు. 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగించి వేధించినట్టు ఫిర్యాదు. బాధిత కుటుంబం ఆరోపణలతో కేంద్ర మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్. రాజీ కోసం బెదిరింపులు వినందుకు బాధితురాలిపైనే ఉల్టా కేసు. సో చూసారా ఎంత దారుణమో. ఇక 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగించి వేధించినట్టు ఫిర్యాదు చేసిరు వాళ్ళు. సో ఎంత డ్రామా అయిందంటే మామూలు డ్రామా కాదు. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా పోలీసులు ముందుకు రాలేదు. ఆమె బాధితురాలి తల్లి ఆమె పోలీసు వాళ్ళని మీరు మాకు న్యాయం చేయకపోతే నరేంద్ర మోడీ సభలో నేను ఆత్మాహుతి చేసుకుంటా అని చెప్పి మాట్లాడితే అప్పుడు ఎఫ్ఐఆర్ చేసిరు. సో ఆయన భాగవతం చూపిస్తే ఒకసారి మీరు చూడండి ఆయన కథ ఎట్లుంటుందో. సో ఇది ఈయన ఎవరు? కేంద్ర మంత్రి బండి సంజయ్ పుత్రరత్నం కొడుకు బండి భగీరథ. సో ఇలాంటి కథలు పడతాడు ఈయన, ఇలాంటి చెదలు చేస్తాడు ఈయన. సో ఈయన అలవాటు చూడండి ఒకసారి. ఇది కాస్ట్లీ మందు తాగడము, సో ఇక్కడ అన్ని బీర్లు మందులు, సో ఆల్కహాల్ సేవించడం, తిరగడము, కొట్టడము. ఇక మా నాయన కేంద్ర మంత్రి నేను ఏమైనా చేస్తా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరగడము, అమ్మాయిలతో తిరగడము, వేధించడము, ఇదే పనిగా పెట్టుకున్నాడు. సో బండి సంజయ్ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఈరోజు కేటీఆర్ని ఏమన్నావు? కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి, కేటీఆర్కు డ్రగ్స్ అలవాటు ఉందని చెప్పి మాట్లాడినావు కదా. మరి ఈరోజు నీ కొడుకు చేయించే దమ్ము నీకున్నదా? ఫస్ట్ నీ కొడుకు డ్రగ్స్ టెస్ట్ చేయించు, ఆ పని చేయించు. సో ఎక్కడ పోయిందంటే మరి రేవంత్ రెడ్డి ఎడ వండుకున్నావు? ఏ పక్కన వండుకున్నావు? ఏమైంది? సజ్జనార్ ఎక్కడ పోయినావు? ఎడ వండుకున్నావు? మరి ఇప్పుడు ఎన్కౌంటర్ చేయి. అన్ని బూడకం ఎన్కౌంటర్లు నువ్వు చేసింది. ఈరోజు ఇది వాస్తవం. ఎక్కడ వండుకున్నావు? మరి ఏమైంది? ఎక్కడ పోయిరండి? కాంగ్రెస్ మహిళా లీడర్ ఎక్కడ పోయిరు మీరు? రేవంత్ రెడ్డిని తిడితేనేమో బయటకు వచ్చి మాట్లాడతారు. మరి ఈరోజు ఏమైంది? ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే, ఆమె మీద అత్యాచారం జరిగితే, లైంగిక వేధింపులు జరిగితే ఈరోజు మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? అంటే మీరు ఎవరికి సపోర్టు? బండి సంజయ్ని కాపాడుతుర్రా? బండి భగీరథని కాపాడుతుర్రా? ఇంత దారుణంగా ఉంటారా మీరు? మహిళా సంఘాలు సపోర్ట్ చేయవు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. ఇక మరొక వింత ఏంటంటే, ఇక తెలంగాణలో ఒక ఆమె కొత్త పార్టీ పెట్టింది, కేసీఆర్ బిడ్డ కొత్త పార్టీ పెట్టింది, తెలంగాణ రక్షణ సేన అని చెప్పి పెట్టింది. మరి ఎవరికమ్మా నువ్వు రక్షణ? ఎవరికి రక్షణ? మహిళలకు రక్షణగా ఉంటావా? లేకపోతే బండి సంజయ్ కొడుకు భగీరథకు రక్షణగా ఉంటావా? నువ్వు బీజేపీకి రక్షణగా ఉంటావా? కాంగ్రెస్కి రక్షణగా ఉంటావా? ఎవరికి నువ్వు రక్షణగా ఉంటావు? ఈరోజు ఒక్క మాట మాట్లాడలే, ఒక్క మాట కూడా కవిత మాట్లాడలే. అంటే అర్థమైంది, స్పష్టంగా అర్థమైపోయింది. ఈ తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ప్రజల కోసం కాదు, రేవంత్ రెడ్డి రక్షణ కోసము, నరేంద్ర మోడీ రక్షణ కోసము, బండి సంజయ్ రక్షణ కోసం మాత్రమే, కిషన్ రెడ్డి రక్షణ కోసం మాత్రమే ఆ పార్టీ పనిచేస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. సో మరి ఎందుకు ఈయన మీద జైల్లో వేయలే ఇంతవరకు కూడా? సో మరి ఉల్టా ఏం చేసారు? ఇక ఉల్టా యువ మీద కేసు పెట్టిరు కరీంనగర్లో. ఏమని కేసు పెట్టిండి ఈయన? నిజమే, వాస్తవమే, ఆమె నాకు పరిచయం అయింది, ఆమెతో నేను తిరిగినా, గుళ్ళకు పోయినా, గోపురాలకు పోయినా, ఫామ్ హౌస్లకు పోయినా, అన్నిటికీ తిరిగినాం, వాస్తవమే. కానీ ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. సో నేను చేసుకోవాలని చెప్పినా, ఇంతకుముందు 50,000 ఆమెకి ఇచ్చినా అంటున్నావు. సరే ఎట్లా ఇచ్చినావు మరి 50,000? ఏ పరంగా నువ్వు 50,000 ఇచ్చినావు? ఫోన్పే చేసినావా, గూగుల్ పే చేసినావా, చెక్ ఇచ్చినావా, క్యాష్ రూపాయలు ఇచ్చినావా? దాని గురించి సమాధానం చెప్పాలి. సో ఎందుకు ఇచ్చినావు నువ్వు 50,000? 50,000 ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నువ్వు ఏ తప్పు చేయందే నువ్వు 50,000 ఎందుకు ఇచ్చినావు? అంటే సెటిల్మెంట్ కోసం అని చెప్పి ఇచ్చినావా? ఈరోజు వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేస్తుర్రు, నన్ను పెళ్లి చేసుకో అంటుర్రు అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. వాస్తవానికి కూడా ఆ బాలిక 2 సార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అదే కాకుండా ఆమె తల్లికి చెప్పుకొని ఏడ్చింది. సో ఆమెను లండన్ పోకుండా కూడా ఈయన అడ్డుకున్నాడు. ఆమె లండన్కి వెళ్ళి పై చదువుల కోసం లండన్కి వెళ్ళి చదువుకుందాం అనుకుంటే అడ్డుకొని ఆమెను లైంగికంగా వేధించి పెళ్లి చేసుకుంటని చెప్పి నమ్మించి ఫామ్ హౌస్ తీసుకుపోయి, మొయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకుపోయి, సో ఆమెతోని బలవంతంగా మందు తాగించి ఆమె రూమ్లోకి పోయి ఆమె వద్దన్నా వినకుండా ఆమె మీద లైంగికంగా కోరికలు తీర్చాలన్నది, లైంగిక వేధింపులు చేయడము, హెరాస్ చేయడము, ఇవన్నీ చేసిండు. సో అయినా కానీ ఈరోజు ఆయన కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
సో ఇది జరుగుతూ ఉన్నది. ఇక చూడండి, పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భగీరథపై అభియోగాలు. మానసికంగా కుంగిపోయిన బాలిక 2 సార్లు ఆత్మహత్య యత్నం. కేంద్ర మంత్రి వైఖరితో న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబం. రాజకీయ ఒత్తిళ్లు, నేరుగా బెదిరింపులు. హనీ ట్రాప్ అంటూ ఉల్టా కేసు పెట్టాడు ఆమె మీదుగా. సో హనీ ట్రాప్ చేసింది ఆమెని, నా మీద ట్రాప్ చేసింది, నన్ను ట్రాప్ చేసి వీడు ట్రాప్ చేస్తే ట్రాప్లో పడేటోడా. వీడు తిరుగుడు, మందు తాగుడు, దోస్తుతో తిరగడము, లగ్జరీ లైఫ్ అనుభవించడము. సో గతంలో మహీంద్రా యూనివర్సిటీలో కూడా అక్కడ ఉన్న తోటి విద్యార్థుల మీద కూడా ఆయన కొట్టిండు. చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో. రౌడీజం చేసిండు, కొట్లాడిండు. సో ఇది బండి సంజయ్ ఈయన తక్కువ కాదు, ఈయన తక్కువనా అండి? ఈయన మీద ఏమంటే ఈయన దాడులు చేయించడం, ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడము, బెదిరించడము. సో ఇది వీళ్ళ కథ. తండ్రి ముందే రాజు కోసం బాలికకు బండి కొడుకు బెదిరింపులు. తమ పలుకుబడితో కుటుంబం అంతు చూస్తామంటూ హెచ్చరికలు. మైనర్ స్టేటస్పై పదే బండి వాకలతో తల్లిదండ్రుల్లో ఆందోళన. పేట్ బషీరాబాద్ పోలీసులకు బాధితురాలు తల్లి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించకుండా స్టేషన్లో 5-6 గంటలు హైడ్రామా చేసిరట. సో ఇక్కడ విషయం చూసిరా, ఆయన బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి బండి భగీరథ మీద ఎఫ్ఐఆర్ చేయాలంటే వాళ్ళు డ్రామాలు ఆడిర్రు, చేయలేదు. సో వాళ్ళని బెదిరించడం, రాజుకి పిలవడము, సో ఇవన్నీ చేసిర్రు. అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతతో పోలీసులు మంతనాలు చేసిరట. బాధితులు పేట్ బషీరాబాద్ ఠాణాలో ఉండగానే కరీంనగర్లో ఉల్టా కేసు పెట్టిరు. ఎదురు కేసుతో బాధితురాలపై కౌంటర్ స్ట్రాటజీ ప్రయోగించిన మంత్రి. న్యాయం జరగకపోతే మోదీ సభలో ఆత్మార్పణకు సిద్ధమన్న బాలిక. బాధిత కుటుంబం హెచ్చరికతో పెరిగిన ఒత్తిడి. తప్పని స్థితిలో ఎఫ్ఐఆర్. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత భగీరథపై ఫోక్సో కేసు నమోదు. ఇంత హైడ్రామా అంటే ఉన్నోడికి ఒక చట్టం, లేనోడికి ఇంకో చట్టం. ఇంత హైడ్రామా జరుగుతూ ఉన్నది. ఇక సో వాళ్ళు కొట్లాడి మేము మోడీ సభలో ఆత్మార్పణ చేసుకుంటామంటే తప్ప ఎఫ్ఐఆర్ చేయలే. ఇట్లా ఉంది పోలీసు యంత్రాంగం. ఎవరి కొమ్ము కాస్తున్నారు మీరు? పోలీసు వాళ్ళు ఎవరి కొమ్ము కాస్తున్నారు? రాజకీయ నాయకుల కొమ్ములు కాస్తారా మీరు? ఇదా మీరు చేసేది? ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే ఈ విధంగా మీరు స్పందించేది? ఈ విధంగానా? ఇంత దారుణం అయిపోయింది పోలీస్ స్టేషన్లో కూడా. చాలా న్యాయం వైపు ఉండాలి కదా, బాధితురాలు వైపు ఉండాలి కదా, అది కదా మీరు చేయాల్సింది. సో దీనికి ఇక మధ్యవర్తి ఎవరా అంటే సంగప్ప గుర్తున్నాడు కదా, సంగప్ప మధ్యవర్తి. సంగప్ప పోయి వాళ్ళతో సంప్రదింపులు చేసుడు. సో కాంప్రమైజ్ గారి మాట్లాడుకోరి, మీకు ఏం కావాలో చెప్పురి, మీకు ఎంత డబ్బు కావాలి, ఏం చేయాలి అని చెప్పి ఈ మధ్యవర్తి చేయడం. ఆయన ఇక మాట్లాడడం. బండి సంజయ్ సిగ్గు లేకుండా ఇంకేం మాట్లాడుతుండు? పిల్లలు అట కొట్టుకుంటారట. పిల్లలు కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. ఆయన చేసింది ఏం పనిరా బాబు? ఏ పని చేసిండు? సిగ్గుండాలి కదా. నువ్వు బండి సంజయ్, గుండు సంజయ్, నీకు తలకాయ పని చేస్తుంది ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావు? నీ కొడుకు చేసింది తప్పు, చాలా తప్పు ఇది. దానికి వెనకేసుకొస్తున్నావు సిగ్గు లేకుండా. వెంటనే నరేంద్ర మోడీ గారు ఈయనకు కేంద్ర మంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఉండడానికి అనర్హుడు. వెంటనే ఆయన బర్తరఫ్ చేయాలి, ఆయన మంత్రి పదవి తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఫిర్యాదు సాక్షికి దగా బట్టబయలట. అవును ఆయన ఏమంటాడు? అవును ఆమెతో కలిసి తిరిగింది నిజమే అట, మళ్ళీ ఒప్పుకుంటుండు. సరదాగా పలుమార్లు ట్రిప్లకు వెళ్ళిరట. సరదాగా అంతే, నీకు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవాలంటే నీకు సరదా, నీకు ఆట. అమ్మాయి ఇంట్లో ఫంక్షన్లకు అటెండ్ అయ్యా. ఫిర్యాదుతో ఒప్పుకున్న కేంద్ర మంత్రి కొడుకు. పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు. 50,000 ఇచ్చాను, 5 కోట్లు అడిగారు, లేదంటే చనిపోతామని బెదిరించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు కాదు, వీళ్ళు ఇదొక అబద్ధము ఆరోపణ చేస్తారు. సో ఆ అమ్మాయిని, ఆ మైనర్ బాలికకి మాయమాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకున్నాడు. ఆమెని పలుమార్లు 2 సార్లు రేప్ చేశారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ విషయం ఏంటంటే ఆమెను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఈరోజు మోసం చేసిండు. ఇది ప్రధానమైన ఆరోపణ. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ 2 టౌన్లో భగీరథ్ ఫిర్యాదు. అటు బాలిక ఫిర్యాదుపై కాలయాపన, ఇటు ఆమెపై హడావిడిగా హనీ ట్రాప్ కేసు. పథకం ప్రకారమే కేసు పెట్టారని విమర్శలు. ఫిర్యాదులో భగీరథ్ పేర్కొన్నట్టుగా నిర్మల్ ఠాణాలో ఎలాంటి కేసు నమోదు కాలేదు. నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల వెల్లడేటగా. సో ఇది జరుగుతున్న విషయం. సో రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడినావు కదా, మహిళల మీద చెయ్యి వేస్తే అది ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆయన తీసుకుపోయి జైల్లో పడేస్తా అని చెప్పినావు కదా. మరి ఏమైంది ఈరోజు? ఒక్క మాట మాట్లాడలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళా మంత్రులు మాట్లాడతలేరు,
సీతక్క నోరు మూసుకుంది, కొండ సూర్యక నోరు మూసుకున్నది. ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా అండి? అసలు ఈ తెలంగాణలో ప్రభుత్వం ఉందా లేదా, ఉన్నదా లేదా డౌట్ వస్తూ ఉన్నది. అంటే ఎవరికి కొమ్ము కాస్తున్నారు మీరు? బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తురా? అంటే మీరు ఒకటే, అంటే మీరు ఏమైనా చేయొచ్చు ఇక. సో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. తక్షణమే బండి భగీరథకు మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఆయన శిక్ష పడాల్సిందే. ఆ బాధితురాలకు న్యాయం జరగాల్సిందే. లేకపోతే మాత్రం తెలంగాణలో పరిస్థితి మరోలా ఉంటుంది. ఇక